మోదీ చతుర నీతి, యుద్ధమేఘాల మధ్య భారత ప్రస్థానం ఏంటంటే, ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య అంతులేని యుద్ధం, మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య సెగలు పుట్టిస్తున్న ఉద్రిక్తతలు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ప్రధాని మోదీ అనుసరిస్తున్న మల్టీ అలైన్మెంట్ వ్యూహం ఏంటి? ఈ యుద్ధమేఘాల మధ్య మనకున్న బలాలు బలహీనతలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు భారత్ అంటే తటస్థ దేశం. కానీ 2026 నాటికి మోదీ నాయకత్వంలోని భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి వైపు అడుగులు వేస్తోంది. ఇటు అమెరికాతో దోస్తీ, అటు రష్యాతో పాత బంధం, మధ్యలో ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందాలు. ఇది మోదీ మాక్ డిప్లొమసీ. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ సంక్షోభంలో ఇజ్రాయెల్ నుండి అత్యుత్తమ ఐరన్ బీమ్ లాంటి లేజర్ రక్షణ వ్యవస్థలను పొందుతూనే పాలస్తీనాకు మానవతా దృక్పథంతో మద్దతు పలుకుతోంది భారత్. రష్యా ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఇది యుద్ధాల యుగం కాదు అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతోంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి. రష్యా, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల నుండి సాంకేతికతను పొందుతూ భారత్ తన సైనిక శక్తిని ఆధునీకరిస్తోంది. ఆర్థిక ప్రయోజనాలు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినా రష్యా నుండి తక్కువ ధరకే చమురు పొంది దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలిగారు. గ్లోబల్ సౌత్ నాయకత్వం. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై భారత్ ఇప్పుడు పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా మారింది. ప్రపంచ దేశాల ఒత్తిడి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైతే ఏదో ఒక పక్షం వహించాలని అగ్రరాజ్యాల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం వస్తే చమురు సరఫరా ఆగిపోయి దేశంలో ధరలు ఆకాశానంటే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాలలో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత మోడీ ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఏది ఏమైనా భారత్ ప్రథమం, ఇండియా ఫస్ట్ అనే నినాదంతో మోదీ ముందుకు సాగుతున్నారు. అగ్రరాజ్యాల మధ్య వారధిలా మారుతూనే మన ప్రయోజనాలను కాపాడుకోవడమే ప్రస్తుత భారత వ్యూహం. యుద్ధం ఏదైనా అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపకుండా చూడటమే మోదీ ముందున్న అసలైన పరీక్ష. ఈ వ్యూహం భారత్ను ప్రపంచ గురువుగా నిలబెడుతుందా లేక సవాళ్లలోకి నెడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.